హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. మనం ఈరోజు కేజీ చికెన్తో ఎన్ని వెరైటీలు చేయొచ్చు. వామ్మో, ఇన్ని వెరైటీలు చేయొచ్చా ఒక్క కేజీ చికెన్తో అనుకుంటారు. సో ఏమేం వెరైటీస్ చేయొచ్చు, ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ముందుగా నేను 1 kg బ్రెస్ట్ తీసుకున్నాను అనమాట. బోన్లెస్ అండ్ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసేసి మనము సాల్ట్ ప్లస్ పసుపు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసి బాగా వాష్ చేసుకుంటే ఎంతో స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. సో వాష్ చేసుకున్న తర్వాత కాస్త గార్లిక్ జింజర్ పేస్ట్, సాల్ట్, అలాగే లెమన్ జ్యూస్, కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా లేదా పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 hours లేదా హాఫ్ అన్ అవర్ మనకు టైంను బట్టి ఫ్రిడ్జ్లో కొంతసేపు పెట్టుకోవాలన్నమాట, ఫ్రీజర్లో మ్యారినేట్ చేసి. సో అలా మ్యారినేట్ చేసుకున్నది మనం కుక్ చేస్తే ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను జస్ట్ 1 whistle పెట్టాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. తర్వాత ఫ్రై చేసుకుంటాం. సో ఈ లోపల మనము దానికి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాము. అది ఎలా చేయాలో చూద్దాము. పొడి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా ధనియాలు, మిరియాలు, మిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, యాలకలు, లవంగాలు, అలాగే కొద్దిగా మనకు బిర్యానీ పువ్వు ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, అది, అలాగే ఆకు లాంటిది ఒకటి ఫ్లవర్ లాగా ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. సో అన్నీ వేస్తే, ఇదైతే కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి, అన్నీ వేసి మనము కోర్సుగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న పౌడర్ మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో మనము 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే గార్లిక్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. సో ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, దాంట్లో మనము అప్పుడే బాయిల్ చేసి పెట్టుకున్న 1 whistle పెట్టిన చికెన్ వేయాలి. చికెన్ వేసి అందులో గార్లిక్ వేసాము. మనము ఇప్పుడు పెప్పర్ వేస్తున్నాము. సో ఫ్రెష్లీ గ్రౌండెడ్ పెప్పర్ వేస్తున్నాను నేను, అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా కొరియాండర్ స్ప్లాష్ చేశాను. అంతే, ఎంతో టేస్టీ గార్లిక్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము సెకండ్ వెరైటీ ఇంకొకటి ఎలా చేయాలో చూద్దాం. సో ఇంకొకటి కూడా ప్యాన్ పెట్టుకోవాలి. చూడండి, ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసాను, అలాగే చిల్లీ కూడా వేసాను. సో చిల్లీ నేను చిన్న పీసెస్గా కట్ చేశాను. అప్పుడే మనకు ఎంతో టేస్టీ చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. అందులో చికెన్ వేసేసి కొద్దిగా కారం కోసం మనము లైట్గా కారం పొడి వేసుకోవచ్చు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చిల్లీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఆల్రెడీ అందులో ఉప్పు, కారం లైట్గా వేసి ఉడకపెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అందులో బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు సాల్ట్, కారం తక్కువ ఉంటే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ క్షణాల్లో అయ్యే గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోతుంది. మనం ఇలా కేజీ చికెన్తో గోంగూర చికెన్, చిల్లీ చికెన్, గార్లిక్ అండ్ పెప్పర్ చికెన్ ఈజీగా రెడీ చేసుకోవాలి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది